రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తా కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలాపునే గోదావరి పారుతున్న ఈ ప్రాంతానికి నీళ్లివ్వకుండా ఎండబెట్టింది అప్పటి కాంగ్రెస్ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి నీళ్లివ్వని మాజీ సీఎం కేసీఆర్ రామగుండం ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు ఈ యొక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రాజెక్టు ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ యొక్క ఎత్తిపోతల పథకాలని పెట్టాలని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారికి అలా మేము థ్యాంక్ యూ కేసీఆర్ కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధపు మాటలు, మోసపు మాటలను విడనాడాలి. ఎన్నికల సమయంలో ఈ విధంగానే మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గ్రామాలలో ఎట్లా ఓట్లు దండుకోవాలని, ఎట్లా ఓట్లు రాబట్టాలని ఒక కొత్త నాటకానికి తెరలేపి ఇలా ఆ ఎత్తిపోతల పథకాన్ని మేమేదో చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా మురుమూరులో, ఎల్లంపల్లిలో R&R ప్యాకేజీ, వేమూరులో అనేక మందికి R&R ప్యాకేజీ రానటువంటి వాళ్ళకు డబ్బులు ఇప్పించి నిజంగా మీ నిజాయితీని చాటి చెప్పండి. మేము తెచ్చినటువంటి ఎత్తిపోతల పథకం, మా కేసీఆర్ గారు నిధులు ఇచ్చినటువంటి ఎత్తిపోతల పథకాన్ని మేము అని చెప్తే మీకు నిజంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా రేపు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ఎత్తుకున్నట్టుగా ఉన్నది వీళ్ళ చేష్టలు చూస్తూ ఉంటే. ఇప్పటికైనా కేసీఆర్ గారు వారు ఎంత దూరదృష్టి కొద్ది ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తలేవని అక్కడ ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం అనేది మీరు తప్పకుండా గుర్తెరగాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమై చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తే ఇలా గోదావరిని ఎండబెట్టారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంపాల ద్వారా ఇలా 1,48,000 క్యూసెక్కులు ఇలా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. మీకు నిజంగా బుద్ధి చిత్తశుద్ధి ఉంటే వాటి ద్వారా ఈ యొక్క ప్రాంతానికి నీళ్ళు అందియండి అని ఈ సందర్భంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎన్నికలలో తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఇటువంటి అబద్ధపు ప్రచారాలు, ఇటువంటి దొంగ ప్రచారాలు మానకపోతే తగిన మూల్యం, మీరు తగిన బుద్ధి గుణపాఠం చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.